ఈరోజు ఉప్పల్ పరిధికి సంబంధించి ఆల్ స్కూల్ కరస్పాండెంట్స్ ఈ విజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో నా దగ్గరకు వచ్చి చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు స్కూళ్ళకు సంబంధించేసి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వచ్చేసేసి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని దానికి సంబంధించి ఈ విధంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మేము మాకు కంప్లైంట్ చేస్తే, మాకు ఇంటిమేట్ చేస్తే మేము దాన్ని తగు విధంగా రెస్పాండ్ అయ్యి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మేము చూసుకుంటాము. అదేవిధంగా మేము ఈ స్కూల్ కరస్పాండెంట్స్ అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు ఈ వాళ్ళ సేఫ్టీ పరంగా స్కూల్స్లో అన్ని చర్యలు తీసుకోవాలని, తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ పోలీస్ వాళ్ళని కూడా అందులో భాగస్వాములుగా చేస్తే మనం స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు కానీ హై స్కూల్ వరకు ఉంటారు పిల్లలు, తర్వాత కాలేజెస్లో కూడా వాళ్ళకు రేపటి తరం భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము కూడా మా వంతు కృషి చేసి ఎలాంటి విపరీతమైన సంఘటనలు జరగకుండా మేము కూడా వాళ్ళ సహకారం అందిస్తామని చెప్తాను. ఇంతకుముందు కూడా ఇచ్చారు మాకు. ఇది కంప్లీట్గా అందరు కలిసి ఇప్పుడు వాళ్ళ యూనియన్ తరఫు నుంచి ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేము చేస్తాం. అదే చెప్తున్నాం, మనం స్కూళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళతో చర్చలు మనది అంతా మనది ప్రజాస్వామిక దేశం మనది కాబట్టి చర్చల ద్వారానే మనం అన్నీ సాల్వ్ చేసుకోవాలి. కానీ దీనికి ఈ దాంట్లో ప్రజాస్వామిక సంఘంలో మనకేందనంటే ఈ దౌర్జన్యాలకు తావులేదు కాబట్టి మనం చర్చలు చేసుకోవాలి. మాకు పోలీసు వారికి మనకు తెలియజేస్తే మేము కూడా వచ్చేసి అక్కడ మా సెక్టర్ ఎస్ఐస్ ఉంటారు, మా ఇన్స్పెక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి తగు విధమైన చర్యలు మేము తీసుకుంటాం. నమస్తే అండి, నా పేరు విజేందర్ రెడ్డి, నేను ఉప్పల్ ప్రెసిడెంట్ ట్రెస్మాకి. సో రీసెంట్గా మన స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు ఏసీపీ సార్ని కలవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకి అందరు కరెస్పాండెంట్స్ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. మేజర్గా మన స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్ నుంచి కావచ్చు, చిన్న చిన్న పేపర్ వాళ్ళు కావచ్చు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. కుల సంఘాలు కావచ్చు, ఇంకా అదర్ కూడా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న స్కూల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడము, ఆయాల్ని వాచ్మెన్స్ని నెట్టేసుకుంటూ లోపల ఎంటర్ అవ్వడము, వాళ్ళని బూతులతో ఎంటర్ అవ్వడము, ర్యాష్గా బిహేవ్ చేయడము, ఇదంతా అసలు నిజంగా షాకింగ్గా ఉంది. ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఏసీపీ సార్కి ఒక రిక్వెస్ట్ ఇచ్చాము. సార్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు డైల్ చేయండి, నేను అవైలబుల్ ఉంటా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు మనకి. ఇంకోటి మేజర్గా మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, కార్పొరేట్ స్కూల్ అనగానే లక్షల్లో ఫీజు తీసుకుంటారు, వీళ్ళకేంటి అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ కార్పొరేట్ స్కూల్కి కింది స్థాయిలో స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని కొంచెం గమనించి మా ఫీజు స్ట్రక్చరే 20,000. ఆ 20,000లో మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ, టీచర్స్కి శాలరీస్ ఇస్తూ, రెంట్స్ ఇస్తూ మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే మాకు ఉన్నాయి. దయచేసి మా బడ్జెట్ స్కూల్స్ జోలికి ఏ స్టూడెంట్ యూనియన్లు కానీ, ఏ చిన్న పెద్ద ప్రెస్ వాళ్ళు కానీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాను. ఇది మా ఉప్పల్ మండల్ మొత్తం తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఈ ఇయర్ చాలా ఎక్కువైపోయినాయి సార్, అది ఏందో అర్థం కావట్లేదు. కానీ ఒక్కొక్కరు ఎట్లా డిమాండ్ చేస్తున్నారంటే, ఒక కార్డు తీసుకొని వచ్చి ఈవినింగ్ వరకు డబ్బులు రెడీ చేసుకో అని చెప్పి ఒక స్కూల్లో ఇసురు కొట్టి వెళ్ళిపోయినారంట. అంటే ఎందుకు అంత అహంకారము, అసలు ఏం చూసుకొని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. మరీ షాకింగ్గా ఉంది ఇది. అంటే కొంచెం పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు, ఏదైనా సంఘాలు వచ్చి స్కూల్ పైన ప్రెషర్ పెడుతున్నప్పుడు కొంచెం మన పేరెంట్స్ కూడా అరే ఇది స్కూల్ మనది, మనం కాపాడుకోవాలి అని కొంచెం ముందుకు వస్తే మాకు కూడా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు అసోసియేషన్ తరఫు నుంచి సరే మేము 50 స్కూల్స్ వస్తున్నాము ప్రొటెక్ట్ చేసుకోవడం బాగానే ఉంటుంది. కానీ ప్రతి స్కూల్లో దాదాపు ఒక 500 మంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి మాకు ఇంకొంచెం బలం పెరుగుతుంది. సో పేరెంట్స్ నుంచి కూడా అదే కోరుకుంటున్నాం మేము. ఏసీబీ గారు కూర్చోబెట్టి మరి చాలాసేపు మాకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేశారు. ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈచ్ స్కూల్కి ఒక సెక్టార్ వస్తుంది, ఒక ఎస్ఐ వస్తారు. వాళ్ళ నెంబర్స్ కూడా మాకు ప్రొవైడ్ చేసి మాకు ప్రొటెక్షన్ అనేది ప్రామిస్ చేశారు. నిజంగా మేమందరం కలిసి సార్కి చాలా థ్యాంక్ఫుల్ ఉంటాం, రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో, ఇంత షార్ట్ నోటీస్లో వెళ్ళగానే అంత రెస్పెక్ట్తో కూర్చోబెట్టి మరీ మాకు సపోర్ట్ చేశారు చక్రపాణి సార్ గారు. సార్ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్. సో సార్ మన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఉప్పల్ మండల్లో 50 స్కూల్స్ ఉన్నాయి సార్.
అంటే మా దాంట్లో రిజిస్టర్ అయిన 50 స్కూల్స్ ఉన్నాయి. ఈ 50 స్కూళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ప్రతి స్కూల్ని కాపాడుకోవడం మాత్రం మా బాధ్యత సార్. సో దానికోసమే ముందుకెళ్తున్నాము. ఇదంతా మా ఈసీ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అనమాట ఇదంతా. ట్రెస్మా అనగానే మనకి దాదాపు స్టేట్ మొత్తంలో 4300 స్కూల్స్ ఉన్నాయి. ఈచ్ స్కూల్ నుంచి ఒక 30 మంది టీచర్లను పెట్టుకున్నా కూడా మేము దాదాపు ఒక 120 మంది టీచర్లం ఉన్నాం. అంటే గవర్నమెంట్ కనుక మాకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తే మేము కూడా గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటాము. ఇంకోటి ఏంటంటే మేము స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఒక పాజిటివ్ ఫీడింగ్ ఇవ్వడం అనేది ఒక కరెస్పాండెంట్కి చాలా ఈజీ పని. అంటే ఒక గవర్నమెంట్ వాళ్ళకి పాజిటివిటీ తీసుకురావాలంటే చాలా టైం పట్టొచ్చు, కానీ మా అలాంటి కరెస్పాండెంట్స్కి మాత్రం అది చాలా ఈజీ పని. సో ఇట్లాంటి విషయాలలో మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవడం అంటే మాకేం ఫండ్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. మాకు కావాల్సింది ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ అండ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. ఇది కనుక మమ్మల్ని చూసి కేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామన్న. స్పెషల్ చట్టాలు ఉన్నాయన్న, కానీ దీన్ని వీళ్ళు ఏంటంటే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక సార్ అంతెందుకు, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము, ఒక ఏసీపీ లెవెల్ ర్యాంక్ వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అయ్యే రైట్స్ లేవు కరెస్పాండెంట్ పర్మిషన్ లేకుండా. ఎందుకంటే అందులో స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరికి రైట్స్ లేవు బయట వాళ్ళు ఎంటర్ అయ్యేది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గేట్ తన్నేయడము, లోపలికి రావడము, ఒక 10-15 మంది వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది వీళ్ళకి. లక్కీగా ఏంటంటే మన ఉప్పల్ నుంచి వీళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి తీసుకొచ్చి వాళ్ళని లోపటేస్తున్నారు. అవన్నీ అరికట్టడం జరిగింది. ఇంతకుముందు మాత్రం చాలా ఉండే, ఇప్పుడు తగ్గింది. ఇంకొంచెం సపోర్ట్ పెరిగితే ఇంకా కొంచెం బాగుంటుంది అనేది ఆశిస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీ క్లాస్ రూమ్స్ ఏంటి, మీ పిల్లలు ఏంటి, మీ ఫీజులు ఏందని చెప్పి క్లాస్ రూమ్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే కనిపించేది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కనిపిస్తారు. వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఏంది సార్ పరిస్థితి, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? స్కూల్ అనేది లైఫ్ లాంగ్ ఒక గిల్టీ ఫీల్తో ఉంటుంది. ఏదైనా చిన్న ఇష్యూ అయితే మేము లైఫ్ లాంగ్ ఒక గిల్టీతో ఉండాలి. స్కూల్ కనీసం నెక్స్ట్ టైం ఓపెన్ కూడా చేయలేము. అట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తాం. సో ఏమంటున్నంటే ఇంకొకటి ఏంటంటే మనకు లక్కీగా పొలిటికల్ వైపు నుంచి కూడా మనకు సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మనకి లోకల్ ఉన్నారు, ఎంపీఆర్ అన్న దగ్గర నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు బండారు లక్ష్మారెడ్డి గారు, ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఏదైనా అన్న ఇట్లా సమస్య ఉందంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది, కానీ స్టిల్ కొంచెం వీళ్ళని అరికట్టలేకపోతున్నాము. కలెక్టివ్ ఏదైనా డిసిజన్ తీసుకొని ఏదైనా రూల్ ఇంకా ఏదైనా స్పెషల్గా పాస్ చేస్తే మా లాంటి కరెస్పాండెంట్స్ కోసం చాలా చాలా బాగుంటుందన్న. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. మీరు కూడా మా గురించి చాలా టైం స్పెండ్ చేస్తూ మా లాంటి కరెస్పాండెంట్స్ గురించి ఇంత టైం స్పెండ్ చేసి బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఉప్పల్ ట్రస్మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం వచ్చాము. విజేందర్ రెడ్డి గారు మా ట్రస్మా ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీని. నా పేరు లక్ష్మి. ఎస్, మేమందరము ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద చక్రపాణి సార్ని కలవడానికి వచ్చాము. సారు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు, మంచిగా మాకు హామీ ఇచ్చారు. ఎస్, ఎవ్రీ ఇయర్ మేము చాలా కుల సంఘాల నుంచి, తర్వాత ఫ్రెష్ వాళ్ళ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మా స్కూళ్ళలో ఎక్కువ లేడీ టీచర్స్ ఉంటారు. లేడీ టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి అమౌంట్ ఇవ్వండి ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘాలు ఎవరు కూడా చిన్న స్కూళ్ళకి రావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఏసీపీ సార్ చక్రపాణి గారు కలవడం జరిగింది. మా ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో అందరము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు ఆయన మాకు ఇచ్చిన ధైర్యానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో అందరు టీచర్స్కి కూడా ప్రొటెక్షన్ కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ యూనియన్ వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి అలా చేయడం వల్ల, అందరూ లేడీస్ టీచర్స్ అవ్వడం వల్ల మాకు కూడా కొంచెం ధైర్యం ఉండాలి కదా. సో దీని పరంగా ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా అండ్ కరెస్పాండెంట్స్, ఈ కుల సంఘాలని, తర్వాత విద్యార్థి సంఘాలని, తర్వాత కొందరు నకిలీ ఈ జర్నలిస్టులని చెప్పి స్కూల్కి రావడం, అక్కడున్న వాచ్మెన్ని కానీ ఆయమ్మని కానీ తోసేసి లోపలికి రావడం, ఇది స్ట్రెస్ పాస్ కిందకి వస్తుంది. పిల్లలకి ఏమన్నా జరిగితే లేదా స్టాఫ్కి ఏమన్నా జరిగినా ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి అసలు ఎవరు కూడా పేరెంట్స్ అండ్ కన్సర్నింగ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్ చూపించి లోపలికి వస్తారు. అటువంటిది వీళ్ళు దౌర్జన్యంగా లోపలికి వచ్చి కరెస్పాండెంట్ మీద జులుం చేసి ఈ ఆర్థికంగా అంటే మాకు ఏదన్నా సహాయం చేయండి, లక్షలు ఇవ్వండి లేదా 50 లక్షలు ఇవ్వండి, మేము పోము అని అక్కడనే కూర్చొని మమ్మల్ని చదువు చెప్పకుండా డిస్టర్బ్ చేస్తూ, వేరే టీచర్లకు కూడా డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళే బెల్ కొట్టడం, పిల్లల్ని ఇంటికి పంపే విధంగా చేయడం, అన్ని న్యూసెన్స్గా చేస్తున్నారు. కాబట్టి వస్తుంటే ఇది ఎక్కువ అయిపోతుంది.
ఎక్కువైపోతుంది. కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఏం చేయలేకపోతుంది. పోలీస్కి ఇస్తే పోలీసు వచ్చిన తర్వాత మేము ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఇంకా బెదిరియడం, పోలీసు వాళ్ళని బెదిరియడం, మమ్మల్ని బెదిరియడం చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి హక్కుని సక్రమంగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ కలెక్షన్స్కి ఉపయోగిస్తూ దౌర్జన్యాలకు దిగుతూ ఇలా చేస్తే మాత్రం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు అందరూ ఒకటై మేము పోలీస్కి ఇచ్చాము. ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు, మీకు ఇటువంటి ఏదన్నా వస్తే వెంటనే మాకు కాల్ చేయండి, 100కి చేయండి, మీకు రిజిస్టర్ అవుతుంది కేసు, ప్లస్ అతన్ని అతని నుంచి ప్రొటెక్షన్ ఇస్తామని. కాబట్టి దయచేసి విద్యార్థి సంఘాలైనా కుల సంఘాలైనా మీరు స్కూళ్ళకి రాకండి. స్కూల్ అనేది విద్యని అందించేటటువంటి ఒక దేవాలయం. దాంట్లోకి వచ్చి పైసలు ఇలాంటి ఎవరు అడగొద్దు, అది తప్పు. బలవంతపు వసూళ్ళు ఎక్స్టార్షన్ కిందికి వస్తుంది, అది పనిషబుల్. కాబట్టి ఎవరు కూడా బలవంతపు వసూలు చేయొద్దు. గేట్ దగ్గరకు వచ్చి పర్మిషన్ ఇస్తేనే లోపలికి రావాలి, లేకపోతే స్ట్రెస్ పాస్ కేసు కింద, ఎక్స్టార్షన్ కేసు కింద, బలవంతపు డొనేషన్స్ కింద మేము కేసు పెట్టడానికి ఉంటుంది. ఇది ఇంకా తగ్గాలి, లేకపోతే మేము ఊరుకునేది లేదు.